హాయ్ ఎవ్రీవన్. టుడే మై టాపిక్ వచ్చి మిరపకాయ విత్తనాలని ఎలా చూజ్ చేసుకోవాలి, ఏది బెటరు, మనం ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తానండి. ఈరోజు మనము మిరపకాయలు అనేవి చాలా రకాల మిరపకాయలు ఉన్నాయండి. పొట్టి మిరపకాయలు, పొడవు మిరపకాయల్లో కూడా డార్క్ గ్రీన్, లైట్ గ్రీను, బజ్జీ మిరపకాయలు, పర్పుల్ కలర్ మిరపకాయలు ఉన్నాయి, ఎల్లో కలర్ మిరపకాయలు ఉన్నాయి. ఇలా డిఫరెంట్ వెరైటీ మిరపకాయలు ఉన్నాయండి. ప్రతి ఒక్క మిరపకాయ ప్లాంట్ని మనము ఇంట్లోనే ఈజీగానే గ్రో చేసుకోవచ్చు. మీరు వాటి సీడ్స్ని ఎలా కలెక్ట్ చేయాలి అంటే, మీకు ఏ వెరైటీ మిరపకాయ నచ్చితే ఆ వెరైటీ మిరపకాయలు మీరు తీసుకొని వచ్చుకోండి. రెడ్ కలర్గా ఉంటే చాలండి. ఇక్కడ మీరు చూసినట్లయితే రెడ్ కలర్ మిరపకాయ ఉన్నాయి, గ్రీన్ కలర్ మిరపకాయ ఉంది, డ్రై మిర్చి ఉందండి. మీరు రెడ్ కలర్ మిరపకాయ, ఈ కలర్లో ఉండే మిరపకాయని మీరు గ్రో చేసుకోవచ్చండి. దీని విత్తనాలు తీసి వేసుకున్న ప్లాంట్ వస్తుంది. మీకు ఏ వెరైటీ నచ్చితే ఆ వెరైటీని మీరు ఓపెన్ చేసుకొని ఆ సీడ్స్ వేసేస్తే వస్తుంది. బట్ ఈ కలర్లో ఉన్న మిరపకాయని కానీ మీరు వేస్తే ప్లాంట్స్ అనేవి రావండి. ఈ రెడ్ మిరపకాయ ఉంది కదండి, ఈ రెడ్ కలర్లో ఉండే మిరపకాయని వేసినా వస్తుంది. అంటే మిరపకాయ విత్తనాలు మనం కలెక్ట్ చేసుకోవాలి అంటే, మీకు నచ్చిన మిరపకాయలో ఏదైనా రెడ్ కలర్ ఉంటే సరిపోతుందండి. డ్రై కలర్ ఉన్నా ఓకే. ఈ రెండిట్లో ఏ స్టేజ్లో ఉన్నా కానీ మనకి ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. గ్రీన్ కలర్లో ఉండే మిరపకాయలు వేస్తే ప్లాంట్ అనేది రాదు, స్ప్రౌట్స్ అనేవి రావు, విత్తనాలు అనేవి మొలకెత్తవు. ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను రెడ్ మిరపకాయ, పండు మిరపకాయని ఓపెన్ చేశాను. ఇటు ఎర్ర మిరపకాయ, ఎండిపోయిన మిరపకాయని ఓపెన్ చేశాను. ఈ రెండు స్టేజ్ల్లో ఉండే మిరపకాయల్ని మనము విత్తనాలు వేసుకుంటే స్ప్రౌట్స్ అనేవి, మొలకలు అనేవి వస్తాయి. కానీ ఆ విత్తనాలు వేసుకునే పద్ధతులు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చి సపరేట్ కంటైనర్లో వేసుకోవచ్చండి, లేదా ఏదైనా ప్లాంట్ సైడ్గా కానీ వేసుకోవచ్చండి. మీరు చూసినట్లయితే నేను సపరేట్ కంటైనర్లో విత్తనాలు చల్లుతున్నానండి. అండ్ ఇదే సేమ్ పార్ట్లో కూడా ఒక సైడ్ అనేది ఈ విత్తనాలు అనేవి చల్లుతున్నానండి. మ్యాక్సిమం 99% ప్రతి ఒక్క విత్తనం అనేది స్ప్రౌట్ వస్తుందండి. అలాగే ఎండుమిరపకాయ కూడా విత్తనాలు చల్లేస్తున్నాను. ఇలా విత్తనాలు చల్లుకున్న తర్వాత జస్ట్ దాని మీద కొంచెం మట్టి వేయండి. ఎక్కువ మట్టి ఏం పనిలేదండి, ఒక పిడికెడు మట్టి సరిపోతుంది. జస్ట్ ఆ విత్తనాలు కనిపించకుండా ఉంటే చాలండి. ఇక్కడ కూడా జస్ట్ ఆ విత్తనాలు కనిపించకుండా ఉంటే చాలండి. మనం అంతవరకు మట్టి వేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా మనము సీడ్స్ పెట్టుకునేటప్పుడు ఆ సీడ్ సైజ్ కంటే 3 ఇంచులు మాత్రమే డెప్త్కి ఉండాలండి. అంతకంటే ఎక్కువ డెప్త్కి ఉంటే ఆ స్ప్రౌట్ రావడానికి డిఫికల్ట్ అయ్యి 90% అనేది మొలకెత్తడం అనేది కష్టమైపోతుందండి. కాబట్టి మనము ఎప్పుడు విత్తనాలు వేసుకున్నా ఆ విత్తనాల సైజు కంటే ఒక 3 ఇంచులు, అంటే ఆ విత్తనం ఎంత చిన్న సైజు ఉందో దానికి 3 రెట్లు మట్టి. అంటే ఇప్పుడు ఇవి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి జస్ట్ మట్టి అలా కప్పేస్తే సరిపోతుందండి. అంతకు మించి ఏమీ చేయబడలేదు. ఇవి నేను అలాగే గ్రో చేసుకున్న ప్లాంట్స్ అండి. ఇవి ట్రాన్స్ప్లాంట్కి రెడీగా ఉన్న ప్లాంట్స్ అండి. ఇవి ఆల్రెడీ ట్రాన్స్ప్లాంట్ చేసిన ప్లాంట్స్ అండి. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కమెంట్స్ రూపంలో అడగండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.